దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఏప్రిల్ 29. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనము. ఈ మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ ప్రత్యక్షమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొనిరి. ఈ అధికారము లోకాధికారుల నుండి వచ్చినది. అపోస్తలులకు ప్రజల మధ్య గల పలుకుబడిని అధికారమును చూచి అధికారులు భయపడిరి. యేసుక్రీస్తు నామమున వారు బోధించరాదని ఆటంకపరచబడిరి. అధికారులు బెదిరించినప్పటికీ అపోస్తలులు పరిశుద్ధాత్మతో నిండినవారై ధైర్యముగా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము, ఊరకుండుట మాకు ధర్మమా అని సాక్ష్యమిచ్చిరి. మనుషుల ఎదుటగాక దేవుని ఎదుట సంగతులు సరిగా నుండునట్లు వారు చూచుకొనిరి. నేనొక ప్రశ్న వేయుదును. దేవుడు మీకు చూపించిన ఏ ఆత్మీయ సత్యము విషయమైనను ఇతరులకు చెప్పక ఊరకుండుట ధర్మమా? ఈ కష్టమనే మనము తరచూ ఎదుర్కొనుచుందుము. కొందరు సంఘ సభ్యులు పేరుకు మాత్రమే క్రైస్తవులయున్న మరికొందరు కొన్ని సిద్ధాంతములను గూర్చి వారి సంఘములలో మాట్లాడరాదని మిమ్ములను గట్టిగా హెచ్చరించవచ్చును. ఆ విధముగా మాట్లాడినచో ఇక ఎప్పుడునూ మా గుడిలో మాట్లాడుటకు సమ్మతించము అని వారనవచ్చును. అట్టి పరిస్థితులలో మీరేమి చేయుదురు? అదే స్థలములో ఇంకా ఎక్కువగా పరిచర్య కొరకు ఆహ్వానింపబడినట్లు సంఘస్థులకు కష్టమును కలిగించు విషయమును మాట్లాడమని యుక్తితో జవాబిచ్చెదరా? పరిశుద్ధాత్మ యొక్క అధికారము వల్లనే మనకు మేలుకరమైన ఫలితములు కలుగును. ప్రజలు తమకు దేవుని వాక్యం అక్కరలేదన్నచో దానికి వారే బాధ్యులు. నీవు మాత్రము నీ బాధ్యతను జరిగించినావు. అది ఏమైనను సరే దేవుని వర్తమానమును నీవియ్యవలెను. దేవుడు నీకేది అనుగ్రహించునో దానినే ఇతరులకు ప్రకటించవలెనని ఉద్దేశించి అనుగ్రహించుచున్నాడు. అయితే ప్రేమతోనూ వినయముతోనూ ఆ వర్తమానమును అందించవలెను. దక్షిణ ఇండియాలో ఒకసారి ఒకడు నా యొద్దకు వచ్చి 15 నిమిషములలో వర్తమానమునివ్వగలరా అని ప్రశ్నించెను. అందుకు నేను, దేవుని వర్తమానమే నాకున్నది, ఈ షరతు ప్రకారము నేనివ్వలేనంటిని. నా సొంత మాటలు తలంపులు తీసివేసి ఆయన వర్తమానమునే నాకిమ్మని ఎల్లప్పుడూ ప్రభువునకు ప్రార్థన చేయుచుందును. అప్పుడు వర్తమానమును నిరాటంకముగా ఏ సంకోచమును లేకుండా ఆయన శక్తితోనూ పూర్ణాధికారముతోనూ ఇవ్వగలను.